ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపరేషన్ సీరియస్గానే స్టార్ట్ చేశారు అండ్ సీరియస్గానే చదువుతున్నారు. అండ్ ఇక్కడ చదివే ప్రాసెస్లో ఒకటి మాత్రం నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2020 గ్రూప్ 1 మెయిన్స్లో కానీ 2023 గ్రూప్ 1 మెయిన్స్లో కానీ 65 to 70% ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి అలాగే వేరే స్టేట్ పిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మనకి కనిపించాయి. ఇది మీరు అడ్వాంటేజ్గా తీసుకోవాలి. సో ఇప్పుడు షార్ట్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఈ పీవైక్యూ అనాలిసిస్ చేయండి. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు కావాలంటే ఎస్పెషల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్వి మీకు విశాల్ పబ్లికేషన్స్ అనే ఒక బుక్ ఉంటుంది. దాంట్లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్ 1979 నుంచి టిల్ డేట్ అన్నీ కూడా మీకు ఆ బుక్లు ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్వి కూడా. కాబట్టి ఫస్ట్ ఆ బుక్ తీసుకోండి, విశాల్ పబ్లికేషన్స్ బుక్ తీసుకొని మీ సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ని ఫిగర్ అవుట్ చేయండి. ఆ తర్వాత వాటికి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ క్లియర్ చేయడం మీకు కావాలి అండ్ ఇంటర్వ్యూ కాల్ రావడం మీకు కావాలి. అది కొంచెం స్మార్ట్ వేలో చేయాలి. ఎందుకంటే టైం తక్కువ ఉంది. మొన్నటి వరకు కూడా అందరూ గ్రూప్ 2 మెయిన్స్ పరంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యారు. సో ఇంకా చాలా షార్ట్ డ్యూరేషన్ ఉంది. కాబట్టి ఈ టైంలో మీరు ఏ విధంగా చేస్తున్నారు, ఎంత స్మార్ట్గా ప్రిపేర్ అవుతున్నారు, అండ్ దాంతోపాటు ప్యారల్గా ఆన్సర్ రైటింగ్ కూడా చేయాలి. సో ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ ప్రీవియస్ క్వశ్చన్స్కి ఇవ్వండి, సెకండ్ ప్రయారిటీ ఈవెన్ టెస్ట్ సిరీస్కి ఇవ్వండి. అదే తప్ప టెస్ట్ సిరీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే కొంచెం ఎగ్జామ్లో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, టెస్ట్ సిరీస్లో బయట రాయాలనుకుంటే రాయండి, కానీ ప్రీవియస్ క్వశ్చన్స్కి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. అది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. మీరు ఎక్కడైనా టెస్ట్ సిరీస్ రాయండి, నాకే ఇబ్బంది లేదు, కానీ దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేయండి. వీలైతే కుదిరితే టాప్ ప్రయారిటీ ప్రీవియస్ క్వశ్చన్స్కి ఇవ్వండి. ఎందుకంటే రేపటి రోజు ఎగ్జామ్ కండిషన్స్లో అదే మీకు హెల్ప్ చేస్తుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓకే, ఇదంతా కూడా త్రూ ఎక్స్పీరియన్స్ అండ్ నా గైడెన్స్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు, చాలామందికి గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినాయి. ఇవన్నీ నేను చేసి చూపించాను కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెప్పగలుగుతున్నాను. ఓకే, ఇంకా తెలంగాణ గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా రావాల్సి ఉన్నాయి. సో లాస్ట్ టైం ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా నాన్ లోకల్ తెలంగాణ నా పర్సన్ బ్యాచ్ అయిపోయి సెలెక్ట్ అవ్వడం జరిగింది నాన్ లోకల్లో. సో తనకు కూడా చాలా ఎక్కువ మార్కులు మనం తెప్పించాం అండ్ మంచి స్కోర్ కూడా వచ్చింది. సో ఇది ఇంతవరకు మనం చూపించింది. అండ్ ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా మంచి సర్వీసెస్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర, మన పర్సన్ బ్యాచ్ ద్వారా. అండ్ ఇంకా తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ రావాలి. అలాగే మన ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ జరిగింది, వాటి రిజల్ట్స్ రావాలి. సో ఇవి నా సైడ్ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు త్వరలో చూపిస్తాను. సో మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్లో కూడా 86% కవరేజ్ అయితే మనం ఇచ్చాం మన పర్సన్షిప్ ప్రోగ్రామ్ ద్వారా. అలాగే లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024లో కూడా 72% కవరేజ్ అయితే ఇచ్చాం. వీటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో టోటల్ 300 క్వశ్చన్స్ కానీ 250 క్వశ్చన్స్ కవర్ అయ్యేలాగా మనం చేసాం త్రూ స్టడీ మెటీరియల్స్ అండ్ పర్సన్షిప్ స్ట్రాటజీస్ అని కూడా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా స్టార్టింగ్ పాయింట్లో ఉన్నారు అనుకుందాం, వెటరన్ అయితే ఇంకా వెల్ అండ్ గుడ్, మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలిసినవే. ఇన్ కేస్ మీకు ఎలిమెంట్స్ కనుక మిస్ అయితే యాడ్ ఆన్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు సిలబస్ వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లిమిటెడ్ టాపిక్స్ ఇచ్చేసారు ఆల్రెడీ పరంగా. ఓకే, ఇంకోటి ఏంటి అడ్వాంటేజ్ అంటే పారాడాక్స్ ఆఫ్ చాయిస్ ఉంది, అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఎక్కడ కూడా మ్యాండేటరీ క్వశ్చన్స్ లేవు, యూపీఎస్సీ లాగా లేకపోతే డీజీపీఎస్సీ లాగా 2 మ్యాండేటరీ క్వశ్చన్స్ 3 అనేది పారాడాక్స్ ఆఫ్ చాయిస్ ఉన్నాం, ఇలాగ లేదు. సో అన్నింటిలో మీకు ఆ పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అండ్ ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంది, అది ఒకటి అడ్వాంటేజ్. సో 70% సిలబస్ మీరు కరెక్ట్గా చదువుకున్నా సరే మీకు సరిపోతుంది. 100% సిలబస్ కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో కరెక్ట్గా 70% సిలబస్ కంప్లీట్ చేసేలాగా పెట్టుకోండి. ఇంతకుముందు నా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇదే స్ట్రాటజీ చెప్పినా అది ఎగ్జామ్ కండిషన్స్లో కూడా వర్కౌట్ అయింది కూడా. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ కాపీ తీసుకున్నారు. ఓకే, కింద నుంచి రండి, వీలైతే ప్రతిదీ కూడా కింద నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేయండి. సో దాంట్లో చూసుకుంటే పాలిటీలో ఫస్ట్ మీ జ్యుడిషియరీ ఉంది. ఓకే, అసలు జ్యుడిషియరీ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఇది ఫస్ట్ మీరు తెలుసుకోండి. దానికోసం మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రీవియస్ పేపర్స్ చూడండి, వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్ చూడండి రీసెంట్ టైమ్స్లో, అలాగే ఏపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో 2008 నుంచి టిల్ డేట్ అన్నీ కూడా ఒకసారి చూడండి. అసలు వీటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఒకసారి ట్రాక్ చేయండి. అప్పుడు మీకు ఎగ్జామినర్ మైండ్ సెట్ మీకు తెలుస్తుంది.
అసలు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా క్వశ్చన్ డిజైన్ చేస్తున్నారు, ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ తగినట్టు క్వశ్చన్ ఎలా రావడానికి అవకాశం ఉంది, ఏ డైరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఇది ఫస్ట్ ఈ ప్రెడిక్టబిలిటీ నేచర్ అనేది మనకి అలవాటు చేసుకోవాలి. ఇది ఎలా తెలుస్తుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు 2008 చూడండి, జ్యుడిషియల్ రివ్యూ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, అలాగే 2016 చూడండి, జ్యుడిషియల్ యాక్టివిజం మీద క్వశ్చన్ వచ్చింది. అయితే ఈ 2016 క్వశ్చన్ దీని తరగతి రూట్ ఎక్కడ ఉంది, మనకి సివిల్ సర్వీస్లో ఉంది. ఇప్పుడు చూడండి, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్ 2008లో సేమ్ ఇదే రేంజ్లో క్వశ్చన్ వచ్చింది. చూడండి, వాట్ ఈజ్ మెant బై జ్యుడిషియల్ యాక్టివిజం, ఇవాల్యుయేట్ ఇట్స్ రోల్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇండియన్ పాలిటీ. ఇది 2008 మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్ వచ్చింది. 2016 ఏపీపీఎస్సీ గ్రూప్ అని చూడండి, వాట్ ఈజ్ మెant బై జ్యుడిషియల్ యాక్టివిజం, వాట్ ఈస్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ పాలిటీ అని ఇచ్చారు. ఇప్పుడు మీకు ఒక బ్రేక్ త్రూ దొరికిందని అనుకుంటున్నాం. ఇక్కడ మనకి ప్రీవియస్ పేపర్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో దీంట్లో హిట్ ఏరియాస్, పొటెన్షియల్ ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అండ్ వాటి మీద వర్కౌట్ చేసే ఎగ్జామ్ కండిషన్స్లో బెటర్గా మీరు పర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 2017 పేపర్ చూడండి, ఇక్కడ కూడా అంతే, జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం మీద ఇచ్చారు. అలాగే మనకి ఇంతకుముందు సివిల్ సర్వీసెస్ 2005 మెయిన్స్లో చూడండి, ఇక్కడ కూడా అంతే, జ్యుడిషియల్ రివ్యూ జ్యుడిషియల్ యాక్టివిజం మీద ఇచ్చారు. సో రూట్ అనేది తెలిసిందా లేదు ఇప్పుడు? ఓకే, అంటే కనెక్షన్స్ అనేవి ఉన్నాయా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2023లో కూడా మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు అదే ముందు సంవత్సరం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పేపర్ చూడండి, 22 అనుకుంటా, అక్కడ కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. యాక్చువల్గా ఇది ఎక్కడ దీని రూట్ ఉంది, 1990స్లో ఉంది. ఇదే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మీద యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో మెయిన్స్లో 1990స్లో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఇలాగా మనం ఆ పొటెన్షియల్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం రావాలి, దాని మీద వర్కౌట్ చేయడం రావాలి. 2020లో చూడండి, జ్యుడిషియల్ రివ్యూ అండ్ దాని తర్వాత స్కోప్ మీద ఇచ్చారు. 2023లో కూడా స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ మీద వచ్చింది. లింక్ ఉందా లేదా మీరే చూడండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంది, ఇది ఆల్రెడీ మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి అండ్ ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలి, దీని మీద ఫస్ట్ మీరు ఫోకస్ చేయండి. సో ప్రిపరేషన్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఇప్పుడు లేటెస్ట్గా మనం ఒక సూపర్ 54 బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాం, పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఈ షార్ట్ డ్యూరేషన్కి. సో దీంట్లో మొత్తం 7 స్లాట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ స్లాట్లోనే మీ కరెంట్ లో ప్రిపరేషన్ ఉంది, మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, సో ఇంతకుముందు మీరు ప్రాక్టీస్ చేసిన ఆన్సర్ స్క్రిప్ట్స్ అని కూడా చూస్తున్నాను. అప్పుడు నాకు ఒక ఐడియా వస్తుంది. సో దాని మీద బేస్ చేసుకుని ఎలాంటి మార్పులు చేసుకోవాలి అండ్ ఆన్సర్ రైటింగ్ తర్వాత బేసిక్స్ అండ్ మీ ఒరిజినాలిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ థాట్ పెంచేలాగా ఒక ఓరియంటేషన్ సెషన్ తీసుకుంటున్నాను. అలాగే దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ ఫ్రేమ్వర్క్ చెప్తున్నాను. అండ్ ఇంతకుముందు కన్నా ఇప్పుడు బెటర్గా మీరు రాసేలాగా అండ్ ప్రతి క్వశ్చన్లో మీతో కన్నా ఎక్స్ట్రా 1 to 2 మార్క్స్ స్కోర్ చేసే విధంగా మీకు ఆ స్ట్రాటజీస్ అని చెప్తున్నాను. అండ్ కీవర్డ్స్ బేస్ ఎలా థింక్ చేయాలో చెప్తున్నాను. అండ్ మెయిన్గా మనం ఆంధ్ర సిలబస్ మీద మనకు ఫోకస్ చేస్తున్నాం, లైక్ ఏపీ జియోగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ. సో ఇవన్నీ కూడా మీకు దీంట్లో ఉంటాయి. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మొత్తం ఇస్తున్నాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇవాల్యుయేషన్ కూడా ఉంటుంది, 1 to 1 డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. ఓకే, డైరెక్ట్గా మీతోనే టెక్నిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఎగ్జామ్ కండిషన్స్లో బౌన్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే ప్లాన్ బి కూడా మీకు చెప్తాను. ఓకే, సో స్లాట్ 1లో మనకి ఏపీ హిస్టరీ ఎథిక్స్ ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ స్లాట్ కదా మీకు ఏపీ హిస్టరీ లెవెల్ 1, లెవెల్ 2 స్టడీ మెటీరియల్స్ ఉంటుంది. అలాగే పీవైక్యూ టెస్ట్ సిరీస్, అదంతా కూడా టెస్ట్ సిరీస్ అంటే ప్రీవియస్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, అండ్ అదే స్లాట్లో మనకు ఆన్సర్ రైటింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ కూడా చెప్తాను, ఏపీ హిస్టరీ అండ్ ఎథిక్స్. అలాగే స్లాట్ 2లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఏ. స్లాట్ 3లో ఇండియన్ హిస్టరీ అండ్ గవర్నెన్స్. స్లాట్ 4లో ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ. స్లాట్ 5లో ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ. స్లాట్ 6లో ఇండియన్ పాలిటీ, లా. అండ్ స్లాట్ 7లో జనరల్ ఎస్ఏ. సో ఇలాగ మొత్తం 7 స్లాట్స్లో మీకు అంతా కూడా స్టడీ మెటీరియల్స్ అండ్ దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ అండ్ టెస్ట్ సిరీస్ ఏవైతే మీరు ఆన్సర్స్ రాస్తారో అన్నీ కూడా 1 to 1 ఇంటరాక్షన్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. అండ్ స్ట్రాటజీస్, ఫ్రేమ్వర్క్స్ అన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తాను. అండ్ ప్రతి క్వశ్చన్లో మిగతా వాళ్ళకన్నా ఎక్స్ట్రా స్కోర్ ఎలా పుల్ ఆఫ్ చేయొచ్చు కూడా మీకు చెప్తాను. సో ఇది ఇన్ కేస్ మీకు ఈ ప్రోగ్రామ్ కనుక అవసరం ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే నన్ను కాంటాక్ట్ చేశారో, ఎవరైతే నా దగ్గర జాయిన్ అయిన ముందు వాళ్ళందరూ కూడా అవసరం ఉండే జాయిన్ అయ్యారు. ఓకే, అంటే మీరు నేను ఎందుకు లిమిటెడ్ ఇంటేక్ పెట్టానంటే సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళే నాకు కావాలి. ఓకే, అండ్ మీకు సర్వీస్ వచ్చేలాగా నేను చేయాలి, ఎందుకంటే మీరు ఇంత ట్రస్ట్ చేసి నా జాయిన్ అవుతున్నారు. ఓకే, 100% ఎఫర్ట్ నా సైడ్ ఉండాలి, 100% ఎఫర్ట్ మీ సైడ్ కూడా ఉండాలి. సో ఇద్దరూ కలిసి మనం చేస్తేనే అక్కడ ఎండ్ రిజల్ట్ మనం చూపించగలం అండ్ ఫైనలీ మీరు ఆ సర్వీస్లోకి ఎంటర్ అవ్వగలరు.
ఓకే. సో ఇదే ప్రాసెస్ కొన్ని ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాం. అందుకే మన వాళ్ళకి ఎన్ని సర్వీస్ అయితే వచ్చాయి రకరకాల ఎగ్జామ్స్లో కూడా. ఓకే. కాబట్టి 100% ఎఫర్ట్ అయితే ఉండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫైట్ చేయాలి, నిలబడాలి, నేర్చుకోవాలి, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి, ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ మనకి కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ అనేది చాలా ఉండాలి. ఓకే. కాబట్టి ఇక్కడంతా కూడా మీ స్కిల్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలో మీకు చెప్తాను. సో దాని ద్వారా మీరు మార్క్స్ ఎలా ఎక్కువ స్కోర్ చేయాలి మిగతా వాళ్ళకన్నా అని చెప్తాను. సో మీకు ఏవైతే మార్క్స్ వస్తాయో సో దాన్ని బట్టే మనకి సర్వీస్ అయితే డిసైడ్ అవుతాయి. సో మ్యాక్సిమం మార్క్స్ ఎలా పుల్ ఆఫ్ చేయాలో చెప్తాను కంపల్సరీగా. ఓకే. ఇన్ కేస్ మీ ప్రోగ్రామ్ కనుక మీకు అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ మేడం మీకు పంపిస్తారు. సో స్టడీ మెటీరియల్స్ ఎక్కడ కూడా మీకు ప్రింట్ ఆప్షన్, ఎయిట్ ఆప్షన్ ఉండదు. జస్ట్ పీడిఎఫ్ అనేది రీడబుల్ ఫార్మాట్లో మీకు ఉంటుంది. సో దట్స్ యువర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.